తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినటువంటి కవితక్క అయితే మరి ఈ మున్సిపల్ ఎలక్షన్‌లో పోటీ చేయబోతుందట. మరి మొన్న చూసినాం మన కవితక్క అయితే ఫస్టు మేము మున్సిపల్ ఎలక్షన్‌లో పోటీ చేయట్లేదు. ఎలాంటి గుర్తు ఫార్వర్డ్ బ్లాక్ తోని మీరు పొత్తు పెట్టుకుంటారా అంటే లేదు అటువంటివి ఏమీ లేవు అని మొన్న అన్న కవితక్క నిన్న మళ్ళీ ఆ ఫార్వర్డ్ బ్లాక్ నేతలతోటైతే భేటీ అయింది. మరి మున్సిపల్ ఎలక్షన్‌లలో పోటీ చేస్తారంట. మరి ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తెలంగాణ జాగృతి అభ్యర్థులు పోటీ చేస్తారని కవితక్క ప్రకటించారు. మరి ఇక్కడ ఇక చాలా పెద్ద వ్యూహం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు పార్టీ గుర్తుతోని జరిగేటువంటి ఎలక్షన్లు మరి చాలామంది పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రతి పార్టీ నుంచి కూడా చాలా ఎక్కువ మంది మాకు టికెట్ రావాలని అనుకుంటారు. కానీ ప్రతి పార్టీ ఒక్కరికే టికెట్ ఇవ్వడానికి వస్తుంది. మరి దానికి రెబల్ క్యాండిడేట్స్ కావచ్చు, మరి బీఆర్ఎస్‌లో అసంతృప్తి క్యాండిడేట్స్ కానీ చాలామంది ఉండేటువంటి అవకాశం ఉంది. మరి వాళ్ళను లాగి కవితక్క మరి ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు సింహం గుర్తు మీద పోటీ చేసే అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది. మరి ఒకవేళ నిజంగా కవితక్క ప్లాన్ అదే అయితే మాత్రం మరి బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే కవితక్క మరి ఇప్పుడు కాదు ఎప్పటినుంచో టీఆర్ఎస్‌లో పనిచేసినటువంటి అనుభవం ఉంది. మరి కీలక నేతగా ఉన్నటువంటి అనుభవం. మరి ఆమెకు టీఆర్ఎస్ బలాలేందో తెలుసు, బలహీనతలేందో తెలుసు. మరి లీడర్లతోని కూడా ఆమెకు చాలా దగ్గరి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఈ కేటీఆర్‌ని కలిసేటువంటి వాళ్ళు ఈమెను కూడా కలిసిర్రు. ఈమెకు కూడా తెలుసు. ప్రతి జిల్లాలో ఈమెకంటూ కొంత క్యాడర్ ఉంది. మరి చాలామంది లీడర్స్ కవితక్క అంటే తెలుసు. చాలామంది లీడర్లకు కూడా ఈమె తెలుసు. ఈమెకు వాళ్ళు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో మరి ఆమెను బీఆర్ఎస్ దెబ్బతీయడం చాలా ఈజీ కవితక్కకి. ఎందుకంటే తెలియని శత్రువు కంటే తెలిసిన శత్రువు చాలా ప్రమాదకరం అంటారు. ఎందుకంటే ప్రతి శత్రువు యొక్క బలాలు తెలుసు, బలహీనతలు తెలుసు, ఎక్కడ ఏముంటది, ఏంటి అని మొత్తం తెలుసు కవితక్క. కాబట్టి మరి ఈసారి బీఆర్ఎస్‌ను దెబ్బగొట్టనికనే కవితక్క ట్రై చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనికే మరి కవితక్క అయితే రెడీ అయితున్నట్టు తెలుస్తుంది. మరి ఒకవేళ నిజంగానే కవితక్క ప్లాన్ ఇదే అయితే ఒకవేళ వాళ్ళను ఎవరైతే రెబల్స్ ఉన్నారో మరి టీఆర్ఎస్ రెబల్స్, బీఆర్ఎస్ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను లాగి వీళ్ళతోని పోటీ చేయిస్తే మాత్రం మరి బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బనే. ఎందుకంటే మరి వాళ్ళకంటూ ఇంతో అంతో క్యాడర్ ఉంటది. ఎవరైతే రెబల్స్ ఉంటారో వాళ్ళకంటూ అభిమానం ఉంటది. వాళ్ళకంటూ సొంత ఓట్లుంటాయి. మరి దానికి కవితక్క కూడా వాళ్ళ పార్టీ జాగృతి నేతలు కూడా తోడైతే ఖచ్చితంగా వాళ్ళ గెలుపోటముల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎలక్షన్లలో ఒకవేళ మంచి స్థానాలు గిన గెలిస్తే నెక్స్ట్ సారాలాడడానికి కూడా కవితక్కకు ఛాన్స్ దొరుకుతది కాబట్టి మరి కవితక్క అయితే పెద్ద ప్లాన్‌తోనే దిగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అయితదో చూడాలే. మరి ఆల్రెడీ తెలంగాణ జాగృతి అభ్యర్థులు పోటీ చేయనికే మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా ఒప్పుకుంది. వాళ్ళ సింహం గుర్తు ఇయ్యనికి కూడా వీళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి నెక్స్ట్ ఖచ్చితంగా ఏదో ఒక సంచలనం అయితే కావచ్చు. కవితక్క ప్లాన్ అయితే చాలా గట్టిగా ఉంది. మరి ఆ ప్లాను వర్కౌట్ అయితదా? కాదా? ఏంటి అనేదైతే చూడాలి. మరి ఫస్ట్ ఎన్నికలు అనుకోవచ్చు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామన్న తర్వాత మరి ఫస్ట్ ఎన్నికల్లో కవితక్క అయితే తన అదృష్టం పరీక్షించుకోబోతుంది. మరి కవితక్కకు నిజామాబాద్ జిల్లాలో కొంచెం మంచి అంచరగనం ఉంటది. ఎందుకంటే ఆమె గతంలో అక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచింది. ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా నిజామాబాద్ జిల్లాలో ఖచ్చితమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది. దాంతో పాటు కొన్ని మిగతా జిల్లాల్లో కూడా కవితక్కకు అభిమాన అభిమానులున్నారు. కవితక్కకంటూ స్పెషల్‌గా అభిమానులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎలక్షన్‌లలో ఈ కవితక్క పార్టీ మరి వాళ్ళు అభ్యర్థులు లేదంటే వాళ్ళు నిలబెట్టేటువంటి రెబెల్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపోటముల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం అయితే